రేడియో, టెలిస్కోప్, బల్బ్, టెలిఫోన్ ఇవి సైన్స్ చరిత్రలోనే గొప్ప ఇన్వెన్షన్స్గా నిలిచాయి. ప్రపంచాన్ని చాలా వరకు మార్చేశాయి. వీటిని కనిపెట్టిన సైంటిస్టులకి నోబెల్ ప్రైజులు కూడా వచ్చాయి. కానీ మీకు తెలియని విషయం ఏంటంటే వీటిని కనిపెట్టింది మీరు బుక్స్లో చదువుకున్న సైంటిస్టులు కాదు, వేరే వాళ్ళు. సో వాటి రియల్ ఇన్వెంటర్స్ ఎవరో ఈ వీడియోలో చెప్పబోతున్నాను. లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. నెంబర్ 5, ది టెలిస్కోప్. టెలిస్కోప్ అనగానే మనందరికీ గుర్తొచ్చేది దాన్ని గెలీలియో కనిపెట్టాడని. కానీ గెలీలియో కన్నా ముందు నెదర్లాండ్కి చెందిన హ్యాన్స్ లిప్పర్హే అనే అతను 1608లో టెలిస్కోప్ పేటెంట్ కోసం అప్లై చేశాడు. ఇతను ఐ గ్లాసెస్ తయారు చేసేవాడు. ఒకరోజు తన షాప్లో ఒక చిన్న పిల్లవాడు 2 లెన్స్ని కలిపి కళ్ళకి అద్దాలు పెట్టుకోవడం ఇతను గమనించాడు. లిప్పర్హే ఆ చిన్న పిల్లవాడి దగ్గరికి వెళ్ళి ఆ 2 లెన్స్ని తీసుకొని వాటిలో నుండి బయటకు చూశాడు. అప్పుడు వస్తువులన్నీ 3 పెద్దగా కనపడడం గమనించాడు. సో దానికే టెలిస్కోప్ అని పేరు పెట్టి పేటెంట్కి అప్లై చేశాడు. కానీ నెదర్లాండ్ గవర్నమెంట్ ఆ టెక్నాలజీ చాలా ఈజీగా ఉందని పేటెంట్ ఇవ్వడానికి నిరాకరించింది. ఈ సింపుల్ టెలిస్కోప్ గురించి ఇటలీలో ఉన్న గెలీలియోకి తెలిసింది. ఆ సింపుల్ టెలిస్కోప్ని గెలీలియో మోడిఫై చేసి వస్తువులు 20 పెద్దగా కనపడేటట్టు దాన్ని డిజైన్ చేశాడు. ఈ కొత్త టెలిస్కోప్కి పేటెంట్ అప్లై చేశాడు. అప్పుడు ఇటలీ గవర్నమెంట్ తనకి పేటెంట్ ఇచ్చింది. ఇతను ఈ టెలిస్కోప్ని ఆస్ట్రానమీకి ఉపయోగించాడు. అప్పటి వరకు అందరూ యూనివర్స్లో ఎర్త్ సెంటర్లో ఉందని, సూర్యుడు మిగతా ప్లానెట్స్ అన్నీ ఎర్త్ చుట్టూ తిరుగుతున్నాయని అనుకునేవాళ్ళు. కానీ గెలీలియో తన టెలిస్కోప్తో ఆ మిత్ని డీబంక్ చేశాడు. ఎర్త్ సెంటర్లో లేదని, సన్ చుట్టూ ప్లానెట్స్ అన్ని తిరుగుతున్నాయని ప్రూవ్ చేశాడు. కానీ ఇతను చెప్పినవి చర్చ్ నమ్మకాలకి విరుద్ధంగా ఉన్నాయని తనని జైల్లో వేశారు. అయినా కూడా గెలీలియో తన రీసెర్చ్ని జైల్లోనే కొనసాగించి స్పేస్కి సంబంధించిన ఎన్నో విషయాలు కనిపెట్టాడు. నెంబర్ 4, ఎలక్ట్రిక్ బల్బ్. బల్బ్ని ఎడిసన్ కనిపెట్టాడని అందరూ అనుకుంటారు. కానీ బల్బుని కనిపెట్టింది ఎడిసన్ కాదు. మొత్తం స్టోరీ వింటే మీకే అర్థమవుతుంది. 1831లో ఫారడే అనే అతను డైనమోని ఉపయోగించి కరెంట్ని క్రియేట్ చేశాడు. 1841, 1845, 1851, 1872 ఇయర్స్లో చాలామంది సైంటిస్టులు ఫారడే కనిపెట్టిన కరెంట్ని యూజ్ చేసి బల్బ్స్ని కనిపెట్టారు. కానీ అవి కమర్షియల్గా ఇళ్లల్లో యూజ్ చేయడానికి పనికిరాలేదు. ఫైనల్గా 1879లో స్వాన్ అనే అతను బాగా పనిచేసే బల్బుని కనిపెట్టి దానికి పేటెంట్ తీసుకున్నాడు. కానీ ఆ బల్బు పనిచేయాలంటే చాలా కరెంట్ కావాలి. బల్బ్ ఎక్కువ టైం వెలిగితే దాని నుండి బాగా హీట్ వచ్చేది. మరీ ఎక్కువసేపు వెలిగితే బల్బు తెల్లగా అయిపోయి పనికి వచ్చేది కాదు. ఈ బల్బ్ని ఎడిసన్ చూశాడు. అందులో ఉన్న డిఫెక్ట్స్ని రెక్టిఫై చెయ్యాలనుకున్నాడు. సో స్వాన్ దగ్గర ఎడిసన్ ఆ బల్బ్ పేటెంట్ రైట్స్ని కొనుక్కొని డిఫెక్ట్స్ని రెక్టిఫై చేసి దాన్ని ఇళ్లల్లో ఉపయోగించే విధంగా తయారు చేశాడు. సో ఎడిసన్ ఫైనల్గా కమర్షియల్ బల్బ్స్ని ప్రొడ్యూస్ చేసి దాని పేటెంట్ రైట్స్ని పొందాడు. అందుకే బల్బ్ని ఎడిసన్ కనిపెట్టాడని అంటారు. సో ఎడిసన్ బల్బ్ ఇన్వెన్షన్ని దొంగలించలేదు, పేటెంట్ రైట్స్ని కొనుక్కొని డెవలప్ చేశాడు. ఇంకొక మిత్ ఏంటంటే టెస్లా కనిపెట్టిన వాటిని ఎడిసన్ దొంగలించాడని. కానీ అలా ఏమీ జరగలేదు. ఎడిసన్ అండ్ టెస్లా మధ్య ఆల్టర్నేటింగ్ కరెంట్ అండ్ డైరెక్ట్ కరెంట్ మీద గొడవ జరిగింది. డీసీ జనరేటర్ని తయారు చేయడం కోసం ఎడిసన్ టెస్లాని రిక్రూట్ చేసుకున్నాడు. దాన్ని తయారు చేస్తే $20,000 ఇస్తానని ఎడిసన్ టెస్లాకి చెప్పాడు. చెప్పినట్టుగానే టెస్లా డీసీ జనరేటర్ని తయారు చేసి ఎడిసన్కి ఇచ్చాడు. కానీ ఎడిసన్ ఇస్తానన్న డబ్బులు మాత్రం టెస్లాకి ఇవ్వలేదు. అందువల్ల టెస్లాకి కోపం వచ్చింది. జాబ్కి రిజైన్ చేసి తనే ఒక కంపెనీ పెట్టాడు. ఆ కంపెనీ ఏసీ కరెంట్ ట్రాన్స్మిషన్ లైన్స్ వేస్తుంది. వెస్టింగ్ హౌస్ అనే అతను ఆ కంపెనీకి మనీ స్పాన్సర్ చేశాడు. ఎందుకంటే టెస్లా ఒక మంచి ఇన్వెంటరే గాని కొంచెం పేదవాడు. టెస్లా ఏసీ ట్రాన్స్మిషన్ లైన్స్ని వేద్దామనుకుంటే ఎడిసన్ మాత్రం డీసీ కరెంట్ టెక్నాలజీ ట్రాన్స్మిషన్ లైన్స్ వేద్దామనుకున్నాడు. కానీ డీసీ కరెంట్ ట్రాన్స్మిషన్ లైన్స్కి కొన్ని డిసడ్వాంటేజెస్ ఉండేవి. అందువల్ల టెస్లా కనిపెట్టిన ఆల్టర్నేటింగ్ కరెంట్ ట్రాన్స్మిషన్ టెక్నాలజీయే ఫైనల్గా విన్ అయ్యింది. సో ఎడిసన్ టెస్లాకి సంబంధించిన పేటెంట్స్ ఏమీ దొంగలించలేదు. యాక్చువల్లీ టెస్లా సొంతమైన కొన్ని పేటెంట్స్ని మార్కోనీ అనే అతను పర్మిషన్ లేకుండా ఉపయోగించుకొని రేడియో కనిపెట్టాడు. కానీ దాని మీద కోర్టులో కేసు వేసి పోరాడటానికి ఎడిసన్ దగ్గర డబ్బులు లేక మార్కోనీ అనే అతన్ని తన లైట్ తీసుకున్నాడు. అందువల్లే రేడియో పేటెంట్ రైట్స్ మార్కోనీ అనే అతనికి దక్కాయి. సో రేడియోని యాక్చువల్గా కనిపెట్టింది టెస్లా. అతను
వైర్స్ లేకుండా పవర్ని ట్రాన్స్మిట్ చేసే టెక్నాలజీని కూడా కనిపెడదాం అనుకున్నాడు. కానీ దానికి డబ్బుల్ని స్పాన్సర్ చేసే వాళ్ళు లేక ఆ రీసెర్చ్ మధ్యలోనే ఆగిపోయింది. ఆ రీసెర్చ్ గాని కంటిన్యూ అయ్యుంటే మన ఇళ్ళకి వైర్స్ లేకుండానే కరెంటు వచ్చేది. సో టెస్లా అంత పెద్ద జీనియస్. నెంబర్ 3, డిఎన్ఏ షేప్. డిఎన్ఏ షేప్ని కనిపెట్టడం సైంటిఫిక్ హిస్టరీలోనే ఒక గొప్ప విషయం. డిఎన్ఏ వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్కడైనా మర్డర్ జరిగితే అక్కడ మర్డర్ చేసిన అతనికి సంబంధించిన ఏదో ఒక వస్తువు పోలీసులకి దొరుకుతుంది. ఫర్ సపోజ్ వెంట్రుకలు దొరికితే దాన్ని డిఎన్ఏ శాంపుల్స్ తీసుకుని అనుమానం ఉన్న వాళ్ళ డిఎన్ఏ శాంపుల్స్తో కంపేర్ చేస్తారు. ఒకవేళ మ్యాచ్ అయితే దొంగ దొరికేసినట్టే. డిఎన్ఏ శాంపుల్స్తో మన పేరెంట్స్ ఎవరో, రిలేటివ్స్ ఎవరో కూడా కనిపెట్టచ్చు. ఒకవేళ గుర్తుపట్టే విధంగా లేని డెడ్ బాడీ దొరికితే దాని డిఎన్ఏ శాంపుల్తో ఆ డెడ్ బాడీ మనిషిదా లేక జంతువుదా, ఒకవేళ మనిషిదైతే అది ఎవరు అనే వాటిని కూడా కనిపెట్టవచ్చు. డిఎన్ఏ వల్ల అన్ని ఉపయోగాలు ఉన్నాయి. అందుకే దాని డిస్కవరీకి అంత ప్రాముఖ్యత ఉంది. డిఎన్ఏ డబుల్ హెలిక్స్ షేప్లో ఉంటుందని కనిపెట్టినందుకు వాట్సన్, క్రిక్, విల్కిన్స్ అనే ముగ్గురు సైంటిస్టులకి 1962లో నోబెల్ ప్రైజ్ కూడా ఇచ్చారు. కానీ వాళ్ళు ఫ్రాంక్లిన్ అనే ఆమె వర్క్ను మాత్రం మర్చిపోయారు. ఆ ముగ్గురు సైంటిస్టులు మైక్రోస్కోప్స్ యూజ్ చేసి డిఎన్ఏ షేప్ని కనిపెట్టడానికి కష్టపడుతుంటే ఫ్రాంక్లిన్ అనే ఆమె మాత్రం ఎక్స్రేస్ని యూజ్ చేసి డిఎన్ఏ ఫోటో తీసింది. ఆ ఫోటోని ఉపయోగించుకొని మిగతా ముగ్గురు సైంటిస్టులు డిఎన్ఏ షేప్ని కనిపెట్టగలిగారు. ఆమె ఎక్స్రేస్ని యూజ్ చేసి ఫోటో తీయకపోయింటే డిఎన్ఏ షేప్ని వాళ్ళు కనిపెట్టగలిగే వాళ్ళు కాదు. కానీ ఇన్వెన్షన్ సక్సెస్ అయ్యాక ఆమెకి కనీసం కో-ఇన్వెంటర్గా కూడా టైటిల్ ఇవ్వలేదు. అప్పట్లో ఆడవాళ్ళని సైన్స్కి దూరంగా పెట్టడం వల్ల ఆమెకి క్రెడిట్ ఇవ్వలేదని కొంతమంది అంటారు. నోబెల్ ప్రైజ్ ఇవ్వడానికి ముందే ఆమె చనిపోవడం వల్ల బతికి ఉన్న వాళ్ళకే నోబెల్ ప్రైజ్ ఇస్తారు కాబట్టి అందుకే ఆమెకు ఇవ్వలేదని మరికొందరు అంటారు. నెంబర్ 2, టెలిఫోన్. టెలిఫోన్ కనిపెట్టడానికి ముందు మెసేజెస్ని ట్రాన్స్మిట్ చేయడానికి టెలిగ్రాఫ్ ఉండేది. కానీ టెలిగ్రాఫ్ వల్ల చాలా డిసడ్వాంటేజెస్ ఉండేవి. టెలిగ్రాఫ్లో మెసేజ్ పంపించడానికి చాలా టైం పట్టేది. సో ఈ ప్రాబ్లమ్స్ని వేరే టెక్నాలజీతో ఓవర్కమ్ చేద్దామనుకున్నారు. అందుకోసం గ్రహం బెల్ అండ్ గ్రే అనే ఇద్దరు సైంటిస్టులు రీసెర్చ్ చేయడం మొదలుపెట్టారు. వాయిస్ సిగ్నల్స్ని ఎలక్ట్రిక్ సిగ్నల్స్గా కన్వర్ట్ చేయడం ఇద్దరూ ఒకేసారి కనిపెట్టారు. దానికి పేటెంట్ అప్లై చేయాలని ఇద్దరికీ సంబంధించిన లాయర్స్ పేటెంట్ ఆఫీస్ దగ్గరికి వెళ్లారు. కాకపోతే లైన్లో 5th పొజిషన్లో గ్రహం బెల్కి సంబంధించిన లాయర్ ఉంటే 39th పొజిషన్లో గ్రేకి సంబంధించిన లాయర్ ఉన్నాడు. సో ఫస్ట్ గ్రహం బెల్కి పేటెంట్ రైట్స్ ఇచ్చారు. కానీ గ్రే కూడా టెక్నాలజీని కనిపెట్టడం వల్ల గ్రహం బెల్కి ఇచ్చిన పేటెంట్ రైట్స్ని క్యాన్సిల్ చేశారు. ఎవరైతే ఫస్ట్ టెలిఫోన్ వర్కింగ్ మోడల్ తీసుకొస్తారో వాళ్ళకి పేటెంట్ రైట్స్ ఇస్తామని ఆఫీసర్స్ చెప్పారు. సో ఫస్ట్ గ్రహం బెల్లే టెలిఫోన్ వర్కింగ్ మోడల్ తయారు చేసి డెమో చూపించాడు. సో టెలిఫోన్ పేటెంట్ రైట్స్ ఫస్ట్ గ్రహం బెల్కి వచ్చాయి. ఈ విషయం తెలుసుకున్న ఇటలీకి చెందిన యాంటోనియో మ్యూచి అనే సైంటిస్ట్ కోర్టులో కేసు వేశాడు. గ్రహం బెల్ కన్నా ముందు టెలిఫోన్ని కనిపెట్టింది నేనేనని యాంటోనియో మ్యూచి అన్నాడు. అవును, మ్యూచి చెప్పింది నిజమే. తనే ఫస్ట్ టెలిఫోన్ని కనిపెట్టాడు. కాకపోతే ఇతను చాలా పేదవాడు. గ్రహం బెల్ కన్నా 3 సంవత్సరాల ముందే ఇతను టెలిఫోన్ని తయారు చేశాడు. కానీ పేటెంట్ రైట్స్ పొందడానికి తన దగ్గర డబ్బులు లేకపోవడం వల్ల గ్రహం బెల్ పనిచేసే కంపెనీకి తను చేసిన ప్రోటోటైప్ని పంపి డబ్బులు స్పాన్సర్ చెయ్యండి అని లెటర్ రాశాడు. కానీ 2 సంవత్సరాలు అయినా ఆ కంపెనీ నుండి రెస్పాన్స్ రాలేదు. సో నా ప్రోటోటైప్ని నాకు ఇచ్చేయండి అని యాంటోనియో మ్యూచి మళ్ళీ కంపెనీకి లెటర్ రాశాడు. అప్పుడు కంపెనీ వాళ్ళు నువ్వు మాకు పంపించిన ప్రోటోటైప్ పోయిందని యాంటోనియో మ్యూచికి కంపెనీ వాళ్ళు మెసేజ్ పంపారు. అప్పుడే మ్యూచికి అర్థమయ్యింది తన ప్రోటోటైప్ని యూజ్ చేసి గ్రహం బెల్ టెలిఫోన్ తయారు చేశాడని. అందుకని అతను దీని మీద కోర్టులో కేసు వేశాడు. ఫైనల్గా 2002లో మ్యూచి కేసు గెలిచాడు. చివరికి టెలిఫోన్ పేటెంట్ రైట్స్ని యాంటోనియో మ్యూచి పొందాడు. కానీ స్టిల్ బుక్స్లో టెలిఫోన్ని గ్రహం బెల్ కనిపెట్టాడనే ఉంటుంది. నెంబర్ 1, ఆటమ్ బాంబ్. వరల్డ్ వార్ 2 కాలంలో సోవియట్ యూనియన్ న్యూక్లియర్ వెపన్స్ మీద రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేసింది. 1942లో అమెరికన్ అండ్ బ్రిటిష్ సైంటిస్టులు కలిసి మ్యాన్హట్టన్ ప్రాజెక్ట్ అనే పేరుతో ఆటమ్ బాంబ్ తయారు చేయడం స్టార్ట్ చేశారు. అప్పుడు సోవియట్ యూనియన్ కొంతమంది స్పైస్ని పెట్టి అమెరికా దగ్గర ఆటమ్ బాంబ్ సీక్రెట్స్ని దొంగలించింది.
సోవియట్ యూనియన్ దగ్గర మంచి సైంటిస్టులు ఉన్నారు. వాళ్ళు తలుచుకుంటే సొంతగానే ఆటం బాంబ్ తయారు చేయగలరు, కానీ లేట్ అవుతుంది. అదే అమెరికా దగ్గర టెక్నాలజీ దొంగిలిస్తే కొంచెం త్వరగా బాంబు తయారు చేయొచ్చని అనుకున్నారు. మీరు అడవిలో గాని గమనిస్తే తోడేళ్లు కష్టపడి వేటాడడం కంటే వేరే జంతువుల నుండి ఆహారం దొంగిలించడానికి ఎక్కువ ఇష్టపడతాయి. అంత మాత్రాన అవి వేటాడలేవని కాదు, వేటాడటంతో పోలిస్తే దొంగిలించడం ఈజీగా ఉంటుంది కాబట్టి తోడేళ్లు అలా చేస్తాయి. సో సోవియట్ యూనియన్ కూడా ఇలానే ఆలోచించింది. అటామిక్ సీక్రెట్స్ దొంగిలించడం వల్ల సోవియట్ యూనియన్ కి ఎన్నో సంవత్సరాలు చేయాల్సిన రీసెర్చ్ టైం సేవ్ అయ్యింది. ఫైనల్ గా సోవియట్ యూనియన్ 1949లో ఆటం బాంబ్ ని తయారు చేసింది. కానీ అమెరికా ఎవరెవరు సోవియట్ యూనియన్ కి స్పై చేస్తున్నారో వాళ్ళందరినీ కనిపెట్టి ఉరితీసింది. సో ఫ్రెండ్స్, ఇవే స్టోలెన్ ఇన్వెన్షన్స్. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డబ్బులు సంపాదించాలని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన యాప్ని డౌన్లోడ్ చేయండి. ఆ యాప్తో రోజుకి 1000 రూపాయల వరకు ఎర్న్ చేయొచ్చు. ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ లైక్ మై ఫేస్బుక్ పేజ్. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే కింద ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.